ఆయన ఫస్ట్ రోజు కథ చెప్పినప్పుడు ఒక గంటన్నర విన్నాను. వాట్ శంకర్ వాట్ ఏదో అన్నాడు ఆయన, వాట్ సూపర్ ఇంకా మామూలు. అవునా ఏమిటి నాకు ఇలా చెప్పలేదు ఆయన అంటే ఈ వచ్చిన ఎవరు ఏడు సూపర్ అంటే ఏదో మామూలు అంటే అసలు నేను బాగుంది. నాకు ఒక్క ముక్క అర్థమైతే అమ్మ తోడు పొరుగు పోతుందని చెప్పి నైస్ వర్క్ నాకు అలా మంది మాట్లాడేసాను. ఏట్రా బాబు ఈ ఒక్క కాన్వర్సేషన్ లో ఏంటంటే శంకర్ స్టోరీ విన్నాడంట. విన్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, అన్న ఈ స్టోరీ విన్నా అంటే ఏంటో స్టోరీ అంటే ఆ స్టోరీ ఏంటో ఆ స్టోరీ ఓకే అన్న 30 రోజులు అంటే అలా ఎంత తరగతన్నా ఏదండి ఈయన ఫస్ట్ ఆయన అన్న ఇప్పుడు నువ్వు ఎంత తీసుకుంటాను అన్న చెప్పట్లా ఎవరిని నిందరయ్యాడు బిజినెస్ నేను అడుగుతాను. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు ఎంత తీసుకున్నారన్న ఆయన చెప్పలే రమేష్ అంటే పెట్టుకున్నా ఆకలి మీద అన్నాడు అర్రర్ సినిమాని. అయితే శంకరు నువ్వు పని చెయ్యి, ఒక్కసారి ఏదో తీసుకొని హైదరాబాద్ చివరి ఏదైనా ప్లేస్ ఏదైనా కొనేసి సరిపోద్దని అన్నాడు ఆయన. సరే వచ్చిన డబ్బులు కొని వచ్చింది ఏంటంటే ఒక్కసారి ఏంటి ఎలాగవద్దు నువ్వు చెప్పింది బాగుంది. 4 దప్పాలకి ఇద్దరికి 4వ ఇద్దరికి 3 కనబడలే. మరి ఎందుకంటే అందరూ అలాగేస్తారు మనకు ఒకసారి ఎవరు ఇచ్చేస్తారు చెప్పండి. అది మన ఇద్దరు మనం చేసుకోవాలి. ఇట్లాంటివి కూడా బయటపడితే ఎలాగా నాకు అర్థం. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, శంకర్ అండ్ తాగోతు రమేష్ అంటే మరి ఇంకా ఫుల్ లెంత్ సార్ అక్కడ వాళ్ళ ఇంట్రొడక్షన్ కే సాంగ్స్ అయిపోద్ది. ఇక మనది ఏముంది సార్ అంటే లేదు చిచ్చి మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అంటే నాకు అనిపిస్తుంది సార్. ఫస్ట్ శంకర్ ఊరి అలాగే చెప్పనివాడు, అక్కడ 80% అయిపోద్ది. శ్రీనివాస్ రెడ్డి చెప్పేసాగా థియేటర్ అండి ఇంకా మాకు ఏముండదు సార్. కూర్చో అదే ఈ సుజనా అంటే నాకు స్పీచ్ కూడా చెప్పినప్పుడు అక్కడ డైలాగ్ ఏం చెప్పేస్తారండి, ఇదే జరిగింది ఇది. సో ఈయన తెలుసు నాకు సార్ సెకండ్ ఉంటే నాకు డైలాగ్ చెప్పినారు సార్, మీరంటే ఆయన ఇప్పించుకుంటే అదే సార్ అందుకే మీకు పెక్యులర్ క్యారెక్టర్స్ పెట్టాను సార్, డైలాగ్ తక్కువ ఉంటే అంటే సో మీరు కూడా ఫిక్స్ అయిపోయారు అనమాట. సరిపోయింది అనుకున్నాను.